హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వీల్స్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాము ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం స్పోర్ట్స్ 2020 BS6 మోడల్. ఇది మనకి టోటల్గా 7 కలర్స్లో లభిస్తుంది. మొదటిగా క్యానియన్ రిడ్జ్, లైట్నింగ్ బ్లూ, డైమండ్ వైట్, మూన్ డచ్ సిల్వర్, రేస్ రెడ్, అబ్సల్యూట్ బ్లాక్, స్మోక్ గ్రే. ఇప్పుడు రివ్యూలో మనం చూస్తున్నది లైట్నింగ్ బ్లూ 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్. దీనికి కాంపిటీషన్గా మనకి హోండా WRV, మహేంద్ర XUV300, నిసాన్ కిక్స్, హ్యుండై వెన్యూ, మారుతి విటారా బ్రిజా, కియా సెల్టోస్ ఉన్నాయి. దీని డైమెన్షన్స్ కనుక చూసినట్లయితే లెంత్ 399 mm, విడ్త్ 1765 mm, హైట్ 1647 mm, వీల్ బేస్ 2519 mm అండ్ దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 52 లీటర్స్. నెక్స్ట్ మనము దీని యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కనుక చూసినట్లయితే ABS with EBD, front dual airbags, driver and co-passenger seat belt reminder, side and curtain airbags, speed sensing auto door locks, engine immobilizer, emergency brake light flashing, door ajar warning, rear chair lock, rear parking sensors, high speed alert system, rear wash wiper and defogger, Ford Mikey, emergency assistance, electronic brake assistant, electronic stability control, traction control system, hill launch assist, ISOFIX, cruise control with adjustable speed limiter device తో లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యొక్క స్మార్ట్ కీ. ఇది మనకి లాక్ అండ్ అన్లాకింగ్ ఫీచర్స్తో లభిస్తుంది. మనకి సరికొత్తగా ఫోర్డ్ పాస్ అనేది లాంచ్ చేశారు, స్మార్ట్ వెహికల్ ఫర్ ఏ స్మార్ట్ వరల్డ్ అనేసి. ఇందులో మనకి చాలా ఆప్షన్స్తో లభిస్తుంది. ఇదంతా మనం ఒక మొబైల్ ఫోన్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. దీని నుంచి నేను తర్వాతే చెప్తాను. ముందుగా మనము దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళిపోదాము. దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది మనకి 2 వేరియంట్స్లో లభిస్తుంది. మొదటిగా 1.5 లీటర్ పెట్రోల్. దీని యొక్క డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 1496 cc, పవర్ 122 PS అండ్ టార్క్ 149 Nm అండ్ దీని యొక్క మైలేజ్ వచ్చేసి 15.9 km/లీటర్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్లో. అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కనుక చూసినట్లయితే 14.7 km క్లెయిమ్ చేస్తుంది. అండ్ డీజిల్లో చూసినట్లయితే 1.5 లీటర్ డీజిల్లో లభిస్తుంది, 1498 cc అండ్ పవర్ వచ్చేసి 100 PS అండ్ టార్క్ వచ్చేసి 215 Nm. అండ్ దీని యొక్క మైలేజ్ కనుక చూసినట్లయితే 21.7 km/లీటర్లో లభిస్తుంది. ఇది ఓన్లీ మాన్యువల్లో లభిస్తుంది, ఆటోమేటిక్లో డీజిల్ వర్షన్ అవైలబుల్గా లేదు. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ సెంటర్లో కనుక చూసినట్లయితే దీనికి ఫ్రంట్లో మనకి సెంటర్లో ఫోర్డ్ బ్యాడ్జింగ్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి HID హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు అండ్ విత్ DRLs. అండ్ అలాగే ఇది మనకి HID హెడ్ ల్యాంప్స్ బెటర్ విజిబిలిటీతో లభిస్తుంది. అండ్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు. అండ్ సెంటర్లో ఇది మనకి స్టన్నింగ్ ఆల్ బ్లాక్ మ్యాటెడ్ గ్రిల్తో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఫ్రంట్ బాటంలో మ్యాటెడ్ బ్లాక్ స్కిడ్ ప్లేట్ ఇచ్చారు. ఇది మనకి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క టైర్ సైజ్ కనుక చూసినట్లయితే 205/60 R16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ స్పోర్ట్ వీల్తో వస్తుంది. దీని యొక్క టర్నింగ్ రేడియస్ చూసినట్లయితే 5.3 మీటర్స్. అండ్ దీని యొక్క సస్పెన్షన్ కనుక చూసినట్లయితే ఫ్రంట్లో ఇండిపెండెంట్ మెక్ పెర్సన్ సస్పెన్షన్ ఇచ్చారు అండ్ రేర్లో సెమీ ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇక్కడ OBRMs కనుక చూసినట్లయితే మనకి బాడీ కలర్డ్ OBRMస్తో లభిస్తుంది. ఇది మనకి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ OBRMs అండ్ అలాగే మనకి టర్నింగ్ ఇండికేటర్స్ కూడా OBRMలో ఫెడప్ చేసి ఇచ్చారు. అండ్ ఈ కార్ యొక్క పిల్లర్స్ కనుక చూసినట్లయితే A, B, C అండ్ పిల్లర్స్ మనకి బ్లాక్ ఫినిష్లో ఇచ్చారు.
బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగుంది వెహికల్. రేర్లో మనకి డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు అండ్ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్తో లభిస్తుంది. అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా చూసినట్లయితే 200 mm. అండ్ మనం ఈ వెహికల్ యొక్క రేర్ కనుక చూసినట్లయితే రేర్ లైట్స్ ఇచ్చారు అండ్ అలాగే టైటానియం ఎస్ బ్యాడ్జింగ్ అండ్ అలాగే మనకి స్పేర్ వీల్ కనుక చూసినట్లయితే మనకి డైమండ్ కట్ స్పోర్ట్ అలాయ్ వీల్తో లభిస్తుంది. ఫుల్ ఇంచ్ సైజ్ ఇది 16 ఇంచ్ అలాయ్. అండ్ రేర్లో మనకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బ్యాడ్జింగ్ని చూడవచ్చు అండ్ అలాగే రేర్ స్కిడ్ ప్లేట్ కూడా మనకి బ్లాక్ ఫినిష్తో ఇచ్చారు అండ్ డ్యూయల్ రిఫ్లెక్టర్స్ కూడా లభిస్తుంది. అండ్ అలాగే రివర్ పార్కింగ్ కెమెరా కూడా లభిస్తుంది విత్ 4 రియర్ పార్కింగ్ సెన్సార్స్తో. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బ్యాడ్జింగ్ చూడవచ్చు అండ్ అలాగే మనకి ఇది రేర్ వైపర్ వాషర్తో వస్తుంది అండ్ అలాగే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్తో వస్తుంది అండ్ రేర్ డీఫాగర్ లభిస్తుంది. అండ్ వెహికల్ యొక్క రూఫ్ పైన కనుక చూసినట్లయితే మనకి బ్లాక్ ఫినిషింగ్లో యాంటీనా లభిస్తుంది అండ్ అలాగే కంప్లీట్ బ్లాక్ పెయింటెడ్ రూఫ్తో లభిస్తుంది అండ్ అలాగే బ్లాక్ కలర్డ్ రూఫ్ రైల్స్ కూడాను అండ్ అలాగే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఈ మోడల్లో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ అలాగే మనకి బ్లాక్ కలర్ ఫినిషింగ్లో సి పిల్లర్ అండ్ బి అండ్ ఏ పిల్లర్ కూడా బ్లాక్ ఫినిషింగ్లో ఇచ్చారు అండ్ అలాగే ఫ్యూయల్ క్యాప్ పిల్లర్. ఇప్పుడు మనం చేస్తున్నది 1.5 లీటర్ పెట్రోల్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం స్పోర్ట్స్ మోడల్. ఇదే ఎకోస్పోర్ట్లో టాప్ మోడల్గా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్, షేర్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అండ్ అలాగే ఫ్రంట్ వీల్షీల్డ్లో మనకు చూసినట్లయితే మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్తో లభిస్తుంది. అలాగే డ్యూయల్ వైపర్స్ విత్ డ్యూయల్ బ్లేడ్స్ అండ్ మనం డోర్ హ్యాండిల్స్ కనుక చూసినట్లయితే మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్తో ఇచ్చారు. అండ్ వెహికల్ యొక్క రేర్లో కనుక చూసినట్లయితే మనకి ఏ వెహికల్లో చూడని విధంగా ఫుల్ సైజ్డ్ స్పేర్ వీల్ ఇచ్చారు, అది కూడా విత్ అలాయ్. అండ్ మనం దీని యొక్క బూట్ స్పేస్ కనుక చూసినట్లయితే 354 లీటర్స్తో ఇచ్చారు అండ్ అలాగే బూట్లో మనకి ఒక పార్షియల్ ట్రే లభిస్తుంది. బూట్ స్పేస్ సఫిషియెంట్గా ఉంది అండ్ అలాగే ఇక్కడ మనకి ఒక లగేజ్ ల్యాంప్ ఇచ్చారు అండ్ అలాగే ఒక లగేజ్ క్యారియర్. ఇటువైపు కూడా ఒక లగేజ్ క్యారియర్ అండ్ ఈ ట్రే మనకి ఫోల్డ్ చేసినప్పుడు మనం సీట్ రిక్లైన్ చేసుకున్నప్పుడు అదర్ స్పేస్గా వాడుకోవచ్చు, ఎక్స్ట్రా స్పేస్ కోసం. అండ్ అలాగే మనకు ఒక టూల్ కిట్ ఇచ్చారు ఫర్ స్పేర్ వీల్. ఆ రేర్ మనం డోర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి స్మార్ట్ కీతో మనం లాక్ అండ్ లాక్ ఫీచర్ లభిస్తుంది. అలాగే 2 సైడ్స్ OVRM ఫోల్డబుల్ అండ్ ఓపెనింగ్ ఫంక్షనాలిటీతో లభిస్తుంది. అండ్ డోర్ హ్యాండిల్లో కనుక మనం చూసినట్లయితే ఇది మనకి పుష్ స్టార్ట్, స్టాప్ అండ్ స్మార్ట్ ఎంట్రీ విత్ కెపాసిటివ్ సెన్సార్తో లభిస్తుంది. అండ్ ఫ్రంట్లో మనం డ్రైవర్ సైడ్ డోర్ కనుక చూసినట్లయితే
ఇది మనకి బ్లాక్ అండ్ సాటిన్ ఆరెంజ్ ఫినిష్తో లభిస్తుంది. ఇక్కడ మనకి ఒక స్పీకర్ అండ్ అలాగే ఒక ట్వీటర్తో లభిస్తుంది ఆన్ డ్రైవర్ సైడ్. అండ్ అలాగే డ్రైవర్ సంబంధించిన స్పేస్, లాక్ అన్లాక్ సిస్టమ్, అండ్ అలాగే 1 లీటర్ బాటిల్ స్పేస్ ఆర్ బాటిల్ హోల్డర్. అండ్ అలాగే పవర్ విండోస్ వచ్చేసి మనకి పించ్ గార్డ్ సిస్టమ్తో లభిస్తుంది. ఆటో పవర్ విండోస్, 1 టచ్ అప్ అండ్ 1 టచ్ డౌన్ ఫంక్షనాలిటీతో లభిస్తుంది. అండ్ అలాగే ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఓవిఆర్ఎం అండ్ బ్లైండ్ స్పాట్ కూడా మనకి ఓవిఆర్ఎంస్లో చూడవచ్చు. అండ్ అలాగే మనం ఓవిఆర్ఎం కూడా ఈ విధంగా మిర్రర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నావిగేటివ్ బటన్స్ తోటి. అండ్ ఇంటీరియర్లో కనుక మనం చూసినట్లయితే ఇంటీరియర్లో కూడా మనకి బ్లాక్ అండ్ సాటిన్ ఆరెంజ్ కాంబినేషన్ థీమ్లో వస్తుంది. అండ్ అలాగే డ్రైవర్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిట్రాక్టబుల్ అడ్జస్ట్మెంట్. ఇది మనకి ప్రీమియం లెదరైట్ సీట్స్తో లభిస్తుంది. అండ్ అలాగే మనకి స్పోర్టీ మెటాలిక్ పెడల్స్ కూడా ఇచ్చారు. అండ్ మనం కాక్పిట్ కనుక చూసినట్లయితే లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్తో లభిస్తుంది మొదటిగా. అండ్ అలాగే స్టార్ట్ స్టాప్ బటన్, అండ్ స్టీరింగ్ పైన కనుక చూసినట్లయితే మనకి ఫోర్డ్ బ్యాడ్జింగ్ ఇచ్చారు సెంటర్లో. అండ్ అలాగే సిల్వరీ ఫినిష్తో ఇచ్చారు బాటంలో. అండ్ మనం దీని యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ కనుక చూసినట్లయితే ఫ్యూయల్ కంప్యూటర్ విత్ అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే, courtesy lamps in front and rear, theater dimming cabin lights, front map lamps, multi-color footwell ambient lighting, glow box illuminator, tire pressure monitor system, and distance to empty. లెఫ్ట్లో ఒక ఆర్పిఎం మీటర్ ఇచ్చారు అండ్ రైట్ సైడ్లో మనకి స్పీడోమీటర్ ఇచ్చారు. అండ్ ఇది మనకి క్రూయిజ్ కంట్రోల్లో కూడా లభిస్తుంది. అండ్ స్టీరింగ్ మౌంటర్ కంట్రోల్స్తో ఇచ్చారు కంప్లీట్గా. లెఫ్ట్లో వైపర్స్ అండ్ రైట్లో ఇండికేటర్స్ అండ్ అలాగే ఏసీ వెంట్ కూడా ఇచ్చారు. అండ్ బాటంలో రేర్ వెంట్ కనుక చూసినట్లయితే ఇందులో మనకి హెడ్ లైట్ లెవెలర్, హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్ కోసం బటన్ ఇచ్చారు. అండ్ అలాగే స్టోరేజ్ స్పేస్ ఫర్ డ్రైవర్ సైడ్. అండ్ మనకి ఇది టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అండ్ టిల్ట్ అడ్జస్ట్మెంట్లో లభిస్తుంది. అండ్ దీని యొక్క డాష్ బోర్డ్లో మనకి ఏసీ వెంట్స్ కూడా ప్యూర్ బ్లాక్తో అండ్ అలాగే మెటాలిక్ వెంట్స్తో ఇచ్చారు. అండ్ దీని ఏసీ కనుక చూసినట్లయితే మనకి మ్యాక్సిమం కూలింగ్ 16 డిగ్రీ సెంటిగ్రేడ్తో లభిస్తుంది. ఆటో కంట్రోల్ ఏసీతో లభిస్తుంది. ఓన్లీ ఇది మనకి టాప్ మోడల్లో మాత్రమే ఉంటుంది. అండ్ 2 USB పోర్ట్స్ అండ్ అలాగే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ బటన్ అండ్ స్టోరేజ్ స్పేస్, గేర్ నాబ్ అండ్ అలాగే హ్యాండ్ బ్రేక్. అండ్ డ్రైవర్ సైడ్ కూడా మనకి ఒక ఆర్మ్రెస్ట్ లభిస్తుంది విత్ సమ్ స్టోరేజ్ స్పేస్.
అండ్ నెక్స్ట్ మనం గ్లోబ్ బాక్స్ కనుక చూసినట్లయితే సఫిషియెంట్గా ఉంది. ఇక్కడ కూడా మనకి కొంత స్పేస్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఒక ల్యాంప్ కూడా ఇచ్చారు. అండ్ డాష్ బోర్డ్ అండ్ రేర్ కంపార్ట్మెంట్లో మన స్పేస్ కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి అడ్జస్టబుల్ సీట్ హెడ్ రెస్ట్తో వస్తుంది. అండ్ అలాగే సన్షెడ్ కనుక చూసినట్లయితే ప్యాసింజర్ సైడ్ ఒక మిర్రర్ ఇచ్చారు. అండ్ అలాగే సన్ గ్లాస్ హోల్డర్ అండ్ వన్ టచ్ ఓపెనింగ్ సన్ రూఫ్ ఇచ్చారు. అండ్ వన్ టచ్ క్లోజ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్తో లభిస్తుంది. అండ్ క్యాబిన్ లైట్స్ ఫ్రంట్ సైడ్లో అండ్ అలాగే మైక్ అండ్ ఆటో డిమ్మింగ్ ఐవీఆర్ఎంతో వెహికల్ లభిస్తుంది. అండ్ డ్రైవర్ సైడ్ సన్షెడ్ సైడ్ ఎలాంటి మిర్రర్ లేదు. అండ్ ఇది మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో లభిస్తుంది. 5 ఫార్వర్డ్ అండ్ 1 రివర్స్ గేర్. అండ్ మనకి రివర్స్ కెమెరాతో లభిస్తుంది విత్ అడాప్టివ్ గైడ్ లైన్స్. రేర్ కెమెరా విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఇది మనకి 4 రియర్ పార్కింగ్ సెన్సర్స్ విత్ 1 కెమెరాతో లభిస్తుంది. అండ్ అలాగే 12 వోల్ట్ పవర్ సాకెట్. అండ్ అలాగే మనం ప్యాసింజర్ సైడ్ కూడా ఒక ట్విటర్ని చూడవచ్చు. బ్లాక్ ఫినిష్లో ఓపెనర్ ఇచ్చారు. అండ్ అలాగే అన్లాకింగ్ ఫంక్షనాలిటీతో. అండ్ మనకి ఓఆర్ఎన్స్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సిస్టమ్తో వస్తుంది. అండ్ అలాగే బ్లైండ్ స్పాట్ కూడా లభిస్తుంది ఓవిఆర్ఎమ్స్కి. టూ సైడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీని యొక్క ఇన్ఫోటైన్మెంట్ అండ్ కనెక్టివిటీ కనుక చూసినట్లయితే ఇది మనకి 8 ఇంచ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో లభిస్తుంది. అండ్ అలాగే ఇది మనకి యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటోతో సపోర్ట్లో లభిస్తుంది. ఇది మనకి డ్యూయల్ యూఎస్బీ పోర్ట్స్తో వస్తుంది. అండ్ అలాగే ఎంబెడెడ్ నావిగేషన్ కూడా ఉంటుంది ఇందులో. ఇది బ్లూటూత్ సపోర్ట్ అండ్ ఫోన్ కాల్ సపోర్ట్తో లభిస్తుంది. అండ్ అలాగే FM రేడియో కూడా. అండ్ మనకి 2 ట్వీటర్స్ ఫ్రంట్లో అండ్ 4 సీట్స్కి 4 సైడ్స్ స్పీకర్స్ ఉంటాయి. అండ్ ఇది ఒక కెమెరా సెట్టింగ్స్. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో కనుక మెయిన్ స్పెషాలిటీ చూసుకున్నట్లయితే ఇది మనకి వెహికల్ కనెక్టివిటీ విత్ ఫోర్డ్ పాస్తో లభిస్తుంది. MP3 AUX USB సపోర్ట్లో లభిస్తుంది. అండ్ మరొక అద్భుతమైన ఫీచర్ ఏంటిదంటే ఇందులో మనకి 7 డిఫరెంట్ ambient లైటింగ్ సిస్టమ్ సపోర్ట్తో వస్తుంది. ఈ మల్టిపుల్ కలర్స్లో మనకి మెటాలిక్ పెడల్స్ వైపు అట్రాక్టివ్గా ఉంటాయి. ఇవి వాటిని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ambient లైట్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఐస్ బ్లూ, ఆరెంజ్, సాల్ట్ బ్లూ, రెడ్, గ్రీన్, బ్లూ అండ్ పర్పుల్ ఈ 7 డిఫరెంట్ కలర్స్లో మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనం డ్రైవర్ సీట్ నుంచి బయటికి వెళ్ళిపోయి దీని యొక్క రేర్ కంపార్ట్మెంట్ని చూద్దాం. ఇప్పుడు రేర్లో కూడా మనకి సేమ్ బ్లాక్ అండ్ సాటిన్ ఆరెంజ్ కాంబినేషన్లో లభిస్తుంది. అండ్ ఒక స్పీకర్ అండ్ అలా ఒక బాటిల్ హోల్డర్ కూడా ఉంది. ఇది దీని యొక్క రేర్ సీట్స్. లెగ్ రూమ్ చాలా బాగుంది సఫిషియెంట్గా. నేను 6 feet టాల్ ఉన్నాను.
అయినా కానీ పైన నాకు రూఫ్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. చాలా స్పేషియస్గా ఉంది. 3 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఇందులో. ఇక్కడ సీట్స్ కూడా మనకి ప్రీమియం లెదర్ రైట్ సీట్స్ ఇచ్చారు. అండ్ రేర్లో పార్సల్ ట్రేలో కూడా ఈ విధంగా మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలాగే ఒక క్యాబిన్ లైట్ రేర్లో కూడా. అండ్ అలాగే మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ అలాగే మనకు ఒక మిడిల్లో ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చారు 2 కప్ హోల్డర్ సపోర్ట్తో. రేర్లో కూడా మనకి పవర్ విండోస్ లభిస్తుంది. అండ్ అలాగే మనకి సీట్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఫర్ 2 మెంబర్స్. ట్రాన్స్మిషన్ టనల్ లాంటి డిస్టర్బెన్స్ కూడా అంతగా ఏం లేదు. ఇటు సైడ్ ఒక స్పేస్ ఇచ్చారు ప్యాసింజర్కి లెఫ్ట్లో. అండ్ అలాగే రైట్ సైడ్లో కూడా కొంచెం స్పేస్ ఇచ్చారు. అండ్ అలాగే అక్కడ కూడా మనం ఒక 12 వోల్ట్ పవర్ సాకెట్ని చూడవచ్చు. నా లెగ్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ప్లేస్ చేస్తాను అక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అండ్ పూర్తి వాక్ అరౌండ్ చూసాం కదా. ఇప్పుడు మనం దీని యొక్క డ్రైవింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డ్రైవింగ్ రివ్యూలోకి వచ్చేసాము. ఇది మనకి టోటల్గా 5 వేరియంట్స్లో లభిస్తుంది. అంబియన్స్, ట్రెండ్, టైటానియం, టైటానియం ప్లస్ అండ్ స్పోర్ట్స్. బ్రదర్, నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నది స్పోర్ట్స్ మోడల్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది మనకి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లో లభిస్తుంది. అందులో కూడా అంబియన్స్, ట్రెండ్, టైటానియం, టైటానియం ప్లస్ అండ్ స్పోర్ట్స్ మోడల్లో లభిస్తుంది. అండ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్లో మనం పవర్ 122 పిఎస్ని అండ్ టార్క్ 149 న్యూటన్ మీటర్ని చూడవచ్చు. అండ్ అలాగే ఇది మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో లభిస్తుంది. అండ్ అలాగే 6 స్పీడ్ ఆటోమేటిక్లో కూడా లభిస్తుంది. అండ్ అలాగే మనకి గేర్ చేంజింగ్ ఇండికేటర్ కూడా చూడవచ్చు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో. కానీ డీజిల్ వేరియంట్లో మాత్రం 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే లభిస్తుంది. ఆటోమేటిక్లో అవైలబుల్ లేదు. అండ్ మనకి ఇది క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్తో కూడా లభిస్తుంది. ఇది ఓన్లీ మనకి ఆటోమేటిక్ అండ్ స్పోర్ట్స్ మోడల్లో లభిస్తుంది. వేరే అంబియన్స్, ట్రెండ్, టైటానియంలో ఈ ఫెసిలిటీ లేదు. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 2020 మోడల్ మనకి BS6 ఎమిషన్ నామ్లో లభిస్తుంది. ఇంజన్ చాలా రిఫైన్మెంట్గా ఉంది. ఎక్కడ కూడా నాకు ఎలాంటి టర్బోలాగ్ లాంటిది అబ్జర్వ్ చేయలేదు. వెహికల్ చాలా స్టడీగా అండ్ బ్యాలెన్స్డ్గా ఉంది. అండ్ ఇది టాప్ స్పీడ్లో కూడా వెహికల్ చాలా కంట్రోల్లో ఉంది. ఇంజన్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఎలాంటి ల్యాగ్స్ కానీ ఏం నేను ఫైండ్ చేయలేదు. ఇది మనకి ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్లో లభిస్తుంది, బోత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్లో. జనరల్గా ఫోర్డ్ వెహికల్స్ మనకి సూపర్ స్ట్రక్చర్ అండ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ చాలా హెవీగా ఉంది అండ్ అలాగే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇందులో నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎయిర్ కండిషన్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. దీని యొక్క మ్యాక్సిమం కూలింగ్ కనుక చూసినట్లయితే 15 డిగ్రీస్ సెల్సియస్లో ఉంది. చాలా ఎఫిషియెంట్గా ఉంది ఎయిర్ కండిషన్. అండ్ ఇందులో మనకి కూలింగ్ అండ్ హీటింగ్ ఫంక్షనాలిటీ కూడా లభిస్తుంది. ఇది మనకి హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్తో వస్తుంది. 180 to 120 కిలోమీటర్ స్పీడ్ క్రాస్ కాగానే కంటిన్యూస్ బీప్ సౌండ్ వస్తుంది. మనకి ఫోర్డ్ మొదటిసారిగా స్మార్ట్ వెహికల్ ఫర్ ఏ స్మార్ట్ వరల్డ్ అంటూ ఫోర్డ్ పాస్ని లాంచ్ చేశారు. ఇది మనం మొబైల్లో యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మన వెహికల్ ఎక్కడ పార్క్ చేసామన్నట్టు కూడా తెలుసుకోవచ్చు. అండ్ అలాగే
కార్ లాక్ అన్లాక్ ఒక సింగిల్ ట్యాప్తో, అండ్ అలాగే ముందుగానే మనం ఫ్యూయల్ లెవెల్ అండ్ డిస్టెన్స్ టు ఎంటీ కూడా మనం మొబైల్ ద్వారా చూసుకోవచ్చు. అలాగే వెహికల్ అథరైజేషన్, టైర్ ప్రెషర్, ఆయిల్ లైఫ్, ఓడోమీటర్, ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్, అండ్ అలాగే వెహికల్ హెల్త్ అలర్ట్స్ కూడా మనం మొబైల్ ద్వారానే పొందవచ్చు. ఈ ఫోర్డ్ పాస్ వల్ల మనకి చాలా కన్వీనియంట్ అండ్ రిలయబుల్గా ఉంటుంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మనకి 3 years 1,00,000 kilometer ఫ్యాక్టరీ వారంటీతో లభిస్తుంది. ఫోర్డ్ కంపెనీ మనకి గతంలో అంటే బిఫోర్ 2015 ఇయర్ ముందు మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ కాస్ట్ ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే స్పేర్స్ అండ్ అదర్ యాక్సెసరీస్ వేరే కంట్రీ నుండి ఇంపోర్ట్ చేయడం వల్ల హై ప్రైసెస్ ఉండేది. బట్ 2015 తర్వాత ఫోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ చెన్నైలో సెటప్ చేశారు. సో 2015 తర్వాత నుండి దేనికైనా స్పేర్, యాక్సెసరీస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తగ్గాయి. కంపేర్ టు అదర్ బ్రాండ్స్ మనకి దీంట్లో ఒక సర్వీస్ మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ కాస్ట్ చాలా తక్కువ. ఇందుకు ఫోర్డ్ సర్వీస్ ప్రైస్ ప్రామిస్ పీరియాడిక్ మెయింటెనెన్స్ టేబుల్ ఇచ్చారు. దీనివల్ల ముందుగానే ఆన్లైన్లో సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఫర్ సర్టెన్ ఇయర్ అండ్ కిలోమీటర్స్ డ్రివెన్ని ముందుగానే ఆన్లైన్లో చెక్ అండ్ జడ్జ్ చేయవచ్చు. ఈ ఫెసిలిటీ అన్ని ఫోర్డ్ వెహికల్స్కి వర్తిస్తుంది. సో ఇందువల్ల మనం ఫోర్డ్ వెహికల్స్ని ప్రిఫర్ చేయవచ్చు. ఎందుకంటే గతంలో లాగా కాకుండా ఆఫ్టర్ 2015 సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గాయి కాబట్టి, అండ్ వెరీ అఫోర్డబుల్. ఇది అందరూ గమనించగలరు. ఇది ఫ్రెండ్స్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం స్పోర్ట్స్ యొక్క కంప్లీట్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్, డీటెయిల్ వాక్ అరౌండ్ అండ్ డ్రైవింగ్ రివ్యూ. నా ప్రతి వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై తెలుగు టెక్ వీల్స్ ఛానల్. ఫ్రెండ్స్, నల్గొండ యొక్క ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ప్రైసెస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ ఫోర్డ్ వెహికల్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, లేటెస్ట్ ఆఫర్స్, టెస్ట్ డ్రైవ్స్ కోసం స్క్రీన్ పైన పిన్ చేసిన నెంబర్ అండ్ అడ్రస్ని సంప్రదించగలరు. అండ్ డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఫోర్డ్ సర్వీస్ ప్రైస్ ప్రామిస్ యొక్క ఆన్లైన్ లింక్ కూడా పెడతాను, అక్కడ మీరు ఫోర్డ్ వెహికల్స్ యొక్క సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కంపేర్ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ టుడేస్ వీడియో. మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం తెలుగు టెక్ వీల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.